సభ అధ్యక్షుడు నిఖిల్ గారు, ఆర్చ్ బిషప్ పెద్దలు జాన్ మార్కండే గారు, రోజ్మేరీ గారు, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయని రాజేందర్ అన్న కొరకు 2 నిమిషాలు చెప్పాల్సింది. ఈరోజు మన చర్చకు రాజేందర్ అన్న కొత్తగా రాలే, కానీ ఎమ్మెల్యేగా కొత్తగా వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క చర్చ్ ప్రారంభంలో చిన్నదిగా ఉండే, ఆనాటి నుండి కూడా వారి సహాయ సహకారాలు, నాయన్ రాజేందర్ రెడ్డి అన్న సహాయ సహకారాలు మన చర్చికి ఉండే. మన బిషప్ గారికి అంత తెలుసు. ఆనాడు మన చర్చ్ ద్వారా సంఘ సభలకు కాజపేటలో మరి పెద్ద ఎత్తున రైల్వే స్టేడియంలో నిర్వహిస్తున్న సందర్భంలో నాటి మంత్రులుగా ఉన్నటువంటి నాయకులను కూడా రాజేందర్ రెడ్డి అన్న గారు మన దగ్గర లేకున్నా కూడా వారు హైదరాబాద్లో ఉండి కూడా మనకు సహాయ సహకారాలు, మన చర్చ అభివృద్ధికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూడా ఎంతో పని ఉన్నప్పటికీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో 3 రోజుల పాటు మరి ఉండాలని చెప్పినప్పటికీ కేవలం మీ చర్చ అంటే మన చర్చకు మాట ఇవ్వడం వల్ల ఈరోజు హైదరాబాద్ నుండి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇది చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే, మనము రాజకీయ వేదిక కాదు కాబట్టి మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, మరి రాష్ట్రంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం వల్ల ఇలా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మనం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి వచ్చే విధంగా మీ అందరి ప్రార్థన ద్వారా సాధ్యమైంది. అదేవిధంగా దేశంలో కూడా మన రాజ్యం రావాలి, కాంగ్రెస్ రాజ్యం రావాలంటే మీరందరూ కూడా ప్రార్థనలు చేయాలి. ఎందుకనంటే ఈ దేశంలో కూడా క్రైస్తవులను, ముస్లిం మైనార్టీలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి దేశంలో మరి స్వాతంత్రం పూర్వం నుండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, సెక్యులర్ పార్టీ కాబట్టి మరొకసారి మనందరి ప్రార్థనల వల్ల మరి దేశంలో కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని చెప్పేసి మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలో పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్నగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.